మహాదేవుని కృపలో అమృత దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవదేవుడు ఎంతగానో ఆయన రెక్కల చాటున మనల్ని, ఈ మనిషి యొక్క ఆత్మల్ని కాపాడుతున్నాడు అనమాట. అయితే మనం ఏంటంటే దేవుని యొక్క మహాశక్తి, దేవుని యొక్క మహాసన్నిధి, ఆయనని పొందుకోవాలనేది అంతగా ఇష్టపడనిటువంటి, అంతగా మన ఊహకి, మన యొక్క తలంపుకి, ఆలోచనకి అందనటువంటి, ఎంతో లైట్గా తేలిగ్గా ఈ యొక్క విధానాల్లో మనం ఎదిగిపోయి ఉంటాం. కాబట్టి ఈ యొక్క దేవుని మహాశక్తి అనేది, మహాదేవుని యొక్క పాదాలు అనేది అంతగా సులభంగా దేవుని పాదాలు పొందుకోవాలని అంటే చాలా కష్టం అనమాట. అయినా సరే అల్పులు, పిచ్చుకలు లాంటి వాళ్ళని కూడా దేవుడు కనికరించినటువంటి ఆ కన్న తండ్రి, సృష్టికర్త కన్న తండ్రి. కాబట్టి మన అల్పులమైన మనల్ని కూడా దేవుడు ఎంతగానో కనికరించి ఈ జీవాలతో ఇంకా దేవుడే మాట్లాడుతున్నాడు అనమాట. జీవాధిపతి ఎంతగానో అంటే మనం ఆయన యొద్దకు వచ్చి, ఆయన దేవుని ఎందుగా మనం ఆయన అధిపతిగా ఉండి, మన హృదయంలో మనం ఆయనకి స్థానం ఇస్తే ఆ విధానాన్ని బట్టి ఆయన వచ్చి మనతో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఆయన యొద్దకు రావాలని బలము గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సృష్టికర్త దేవుడు అందుకు ఆ ప్రజలను, ఆ గొర్రెల్ని కాపాడి, ప్రేమించి, వాళ్ళ ఆశతో నింపి ఎంతగానో ఇంకా ఆయన సత్యవాక్యంలోనికి వినటానికి రమ్మని పిలుస్తున్నాడు అనమాట. ఎందుకంటే దేవుడు ఎంతగానో దప్పికి తీరుస్తాడు, ఎంతగానో పుట్టించిన ఆది సంభూతుడు, ఎంతగానో ఈ యొక్క ఆత్మ ఇంకా ఈ యొక్క దేవుని దగ్గరికి వెళ్ళాలని, దేవుని పాదాల చెంతే బలము పొందుకొని ఆయన కలిగి ఉండాలని, ఆ విధమైనటువంటి ఆత్మ బలంతో నింపటానికే బలవంతుడు, సర్వశక్తుడు మనకి ఎంతగానో కృప చూపి ఆయన మాట ద్వారా, ఆయన బలము శక్తి ద్వారా, ఆయన సన్నిధిని ఆయనగా కలిగి ఉండే భాగ్యపు, అనుభవపు, ఆలోచన, ఆ యొక్క ఎదుగుదలని ఆయన మనకిస్తూ ఉంటాడనమాట. అయితే ఇది ఇష్టపడిన వాళ్ళు, ఇది ఆకర్షించబడిన వాళ్ళు, ఇది దేవుని ప్రేమించిన వాళ్ళకు మాత్రమే ఇది ఏమిటో అనేది తెలుస్తుంది. దేవుని యొద్దకు వచ్చి ఆయన సరస్సులోనికి కావాలనుకున్న వాళ్ళకు మాత్రమే ఈ ప్రభావ శక్తిని పొందాలి, రుచి చూడాలి, ఆయన కలిగి ఉండాలి అన్నటువంటి ఆ యొక్క ప్రేమ తత్వం, సత్యం అనేది అన్ని వెతికే ఆ యొక్క మనసున్న ప్రతి ఒక్కరికి కూడా వాక్యం అనే సత్యంలోనికి, జీవం అనే ఆయన జీవజాల మాటలోనికి, ఆయన యొక్క ఆత్మ అనే నింపుదల కాలంలోనికి, ఆ యొక్క నదిలోనికి మనల్ని నింపి నడిపించి, ఆయన ఆత్మ బోధ బలము శక్తిని కలిగించి ఈ యొక్క ప్రాణాలని ఈదగలిగినటువంటి, ఈ లోకంలో జయించిన జయవీరుడు, ఈ లోకాన్ని, సాతాన్ని, శరీరాన్ని జయించిన జయవీరునితో పాటు ఉండే భాగ్యాన్ని, కలిగి ఉండే భాగ్యాన్ని, నింపుదల భాగ్యాన్ని ఆయన ఇస్తానికి ఎంతగానో ఆయన మనల్ని దేవుడు తోడుగా ఉండి ఆయన యొక్క దేవ వాక్యాన్ని మనకు అందిస్తూ ఆయన నడిపిస్తున్నాడండి. అయితే మనం ఏం చేస్తామంటే ఏ విధమైనటువంటి ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, అతనికి ఏ విధమైన రోగం ఎక్కడుందో ఆ విధమైన దాంతోనే ఆలోచనలోనే కదా అతను బాధపడతాడు. అలాగే మనకు కూడా ఏం చేస్తామంటే ఈ లోక విధానంగా సత్యదేవుని కలిగినటువంటి, ఇప్పుడు బంగారం ఉందనుకోండి, ఆ యొక్క బంగారం దాని మీద, రాయి మీద గీస్తేనే ఆ గీత ద్వారా, ఆ రాయిని బట్టి ఆ గీత ద్వారా ఇది బంగారం అని తెలుస్తుంది. ఇప్పుడు ఇనుము ఉందనుకోండి, ఆ యొక్క ఇనుము అనేది ఆకర్షించబడాలంటే దానికి సంబంధమైన సాధనం ద్వారా అది ఇనుమని తెలుస్తుంది. అయితే దేనికి దానికే ఉంది కదండి సపరేట్. అలాగే మనం కూడా దేవుని విధానంలో మనం ఆయన పాదాలు కలిగి ఉండాలి, ఆయన పొందుకోవాలి, ఆయన యుద్ధకు రావాలని అంటే ఆయన యొక్క జీవ మార్గాన్ని మనం ఎంతగానో అనుభవించి తిని ఆయన మార్గంలోకి వెళ్తేనే మనకు తెలుస్తుంది అనమాట. ఈ లోక విధానంగా, ఈ విధంగా మనం ఈ కిందన్న వాటి విధానంగా మనం కిందన్న స్వభావంలో నడుచుకున్నామంటే ఏది సాధించలేని వాళ్ళం. అయితే అదిలోనే ఆ యొక్క ఇశ్రాయేలీలు ఆ యొక్క దేవుని యొక్క ఏర్పాట్లో, దేవుని ఏర్పరచుకుని నడిపించుకున్నటువంటి, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా చేసుకుని నడిపించుకుని సమూహంలో నుంచే ఆయన బిడ్డల్ని లేవనెత్తి నడిపించిన విధంగా ఆయన కలిగిన వాళ్ళు, అది ప్రవక్తలైన, యాజకులైన, దేవుని బిడ్డలైన, దేవుని దాసులైన ఎవరైనా సరే వారి యొక్క విధానాన్ని బట్టి, వాళ్ళ యొక్క పునాది స్టాండర్డ్ బట్టి ఇటుక వల్లే కట్టబడి దేవుని యొక్క మందిరంలోనికి, దేవుని యొక్క ఆ యొక్క మార్గంలోనికి, ఆ యొక్క జీవనంలోనికి ఆయనకి ఎత్తబడే విధానంలో ఎంత గొప్పగానో స్టెప్పులుగానో దీవించబడి, ఆశీర్వదించబడి, కట్టబడి, నిర్మించబడి ఎంతగానో ఆయన సన్నిధికి వెళ్ళిపోవడానికి అమృత భాగ్యాన్ని, వాళ్ళు ఎంతగానో దేవుని వాక్యపు చేత కట్టబడి
ఆ యొక్క చెట్టు వలె ఉంటే ఆ యొక్క నూనె ద్వారా, ద్రాక్ష రసం ద్వారా ఆ యొక్క మంచి ద్రాక్షలుగా, మంచి విధానంగా ప్రతి ఒక్క విధానపు మనిషిని బట్టి ఆ యొక్క ఫలములతో ఫలించి వాళ్ళు ఎంతగానో దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోయారు అనమాట. అయితే దేవుని తృణీకరించి, దేవుడు అంటే ఇష్టం లేకుండా, దేవుడు మాట అంటే ఎప్పుడు ఇంటనే అలాంటి స్వభావంగా ఈ లోక విధానపు గాలి యొక్క నడిపింపులో మనం నడుచుకున్న వాళ్ళందరూ కూడా వెనకున్న పూర్వకాలంలో ఉన్న వాళ్ళు ఎట్టకెళ్ళిపోయారు. ఈ కాలంలో కూడా దేవుని సత్య సువార్త తినబడుతున్నప్పుడు మనం అదే గాలి స్వభావపు విధానంలో నడుచుకున్నాం అనుకోండి, మనం అలాగే వెళ్ళిపోతాం. వాళ్ళు ఎలాగ వెళ్ళిపోయారు, చరిత్ర మూసిపోయింది, చరిత్ర జరిగిపోతూనే ఉంది, మనం ఇలాగ వెళ్ళిపోతాం, కాలం గడిచిపోతుంది. అయితే ఎదరనేది ఏముందంటే ఈ యొక్క ఆత్మ ఆ యొక్క జీవ మార్గానికి వెళ్తుందా, ఆ యొక్క దుష్టుడి మార్గానికి వెళ్తుందా అనేది ఫైనల్. అయితే దానికి సంసిద్ధం అవ్వాలి, దానికి మనం ఎంతగానో ప్రిపేర్ అవ్వాలి. అయితే దేవుడు ఏం చెప్పాడంటే, నా మార్గంలోకి వస్తే నా గొర్రెలుగా నా స్వరం వింటే నేను ఎంతో భద్రపరుస్తాను, కాపాడుతాను, నా ప్రాణం ఇచ్చి మంచి కాపరిగా ఆ యొక్క గొర్రెలు కాచి నేను ఆ యొక్క నా రక్తం ప్రాణం ఇచ్చి వాటిని నేను నా చేతులు భద్రపరుస్తానని ఇంతగా దేవుడు ఇంతగా గొప్ప కృప ద్వారంతో మనకి దేవుడు మాట్లాడినటువంటి మాట మనకు కావాలి కదా. ఆయన నిత్య మార్గపు మాట ద్వారా మనకు తెలవాలి, కావాలి కదా. అట్టి భాగ్యాన్ని మనం అనుదినం అనుక్షణం తెలుసుకుంటానికి కొంచెం ఆరాటపడాలి, కొంచెం మనం సమయం ఇవ్వాలి దేవునికి ఖచ్చితంగా. అప్పుడే మనం ఏం చేస్తామంటే ఈ యొక్క లోకపు విధానపు ఎంతగానో ఫలించే విధానం భయంకరంతో నింపబడినా గానీ దేవుని యొక్క మహాశక్తి, దేవుని యొక్క అమృత, దేవుని యొక్క విధానాలు ఏం చేస్తుంది, ఈ హృదయాన్ని శుద్ధిపరిచి, ఈ హృదయాన్ని బాగు చేసి, ఈ యొక్క తలంపులు బాగు చేసి స్వస్థపరిచి ఆయన సన్నిధిలో ఉండే విధానపు మంచి విత్తనంగా, మంచి ఆ యొక్క ద్రాక్షావళిగా, మంచి ఆ యొక్క దేవుని యొక్క బంగారపు పాత్రగా ఉండే పాత్రగా ఏ విధంగా మనం ప్రేమించి ఆయన మాటిని ఆయన కనపరుచుకుని ఆయన యుద్ధకు వస్తామో, ఆయన మాట్లాడతామో ఆ విధమైన ఫలాల్లోనికి నడిపించి ఎదుగుదల మనకి దేవుడిస్తాడు అనమాట. అట్టి భాగ్యాన్ని మనం ఎంత కోరుకోవాలి. అయితే ఈ లోక విధానంగా మనం చూస్తే ఈ లోక శ్రమలు, ఈ లోక విధానం, ఈ యొక్క లోకపు టార్చర్ దాన్ని బట్టి మనం ఏమైపోతామంటే భయం చేతో లేకపోతే ఏ విధం చేతనో ఈ లోకంలోనే వెళ్ళిపోయాలమ్మా. ఈ లోకంలోనే కదా, ఏది లేకపోయినా, ఏది సంపద, ఏది లేకపోయినా ఎవరైనా సరే, నేను ఇంతగా మాట్లాడుతున్న నా విషయంలో కూడా ఎంతగానో ఎవరైనా సరే, ఆది నుంచి ఎవరైనా సరే ఈ లోక విధానపు భయం అనేది తరమబడుతూ ఉంటది అనమాట. ఈ లోక విధానం తరమబడే దాంట్లో కూరుకుపోతూ మనం నిలబడిపోయామనుకోండి, చాలా మనం ఎంత సంపాదించుకున్నా ఈ కూరుకుపోయిన దాని నుంచి పైకి రాలేం. ఇది దేవుని యొక్క ఆ యొక్క మన గాలికి ప్రయాసపడ్డట్టే తప్ప మనం ఏమి సాధించలేము, సంపాదించుకోలేము. అయితే దేవుని యొక్క వాక్యపు నిత్య నడుపుదల బట్టి, దేవుని యొక్క కాపుదలను బట్టి ఎంతగానో ఆయన ఆశీర్వాదంలో, ఆయన గాలిలో, ఆయన ఆత్మలో ఆయన ఇచ్చే శాంతి సమాధానాల్లో ఎంత గొప్ప సుఖం కలదు, ఎంత గొప్ప నెమ్మది కలదు. అట్టి భాగ్యాన్ని మనం రుచి చూసి తెలుసుకొని అని దేవుడు పుట్టించిన సృష్టికర్త ఉన్నాడని ఆయన వైపు తిరిగి ఆయన యొద్దకు వస్తే ఇట్టి అమృత భాగ్యపు సన్నిధి ఆయన పాదాల చెంత దొరుకుతుంది. కాబట్టి ఆయన యొద్దకు రమ్మన్నాడు. ఒక్కసారి దేవుడు వాక్యం చదవండి. ఇదే విధంగా పూర్వకాలంలో కూడా ఒక స్త్రీ ఎంతగానో దేవుని యొక్క విధానంలోకి వచ్చి మరి మేము దేవుడు యెహోవా తండ్రే మమ్మల్ని నడిపించింది, ఆ ఐగుప్తుని దాటించి, ఆ ఎర్ర సముద్రాన్ని దాటించి మమ్మల్ని తీసుకొచ్చి ఆ యొక్క శత్రువులు దుష్టుల్ని నాశనం చేసి ముంచి వేసి మమ్మల్ని తీసుకొచ్చింది మేము కళ్ళలో చూసిన మా పితరులు. అటువంటి గొప్ప వాళ్ళు తాగిన బావి ఉంది, మేము ఉన్నాం, గుడి కూడా ఉంది, అది దేవాలయంపై మేము వెళ్ళాలి కదా. ఈ లోక విధానంలో ఆధ్యాత్మికంగా దేవుడు కావాలి, కానీ మేము వెళ్ళి అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలనేటువంటి కట్టుబాట్లు ఆ యొక్క ఆచార పద్ధతుల్లోనే ఇంకా 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 నడుస్తున్నప్పుడు దేవుడే సాక్షాత్తుగా వచ్చి మాట్లాడి జీవపు మార్గాన్ని, వెలుగు భాగ్యాన్ని, తండ్రి యొద్దకు చేరే దారిని చూపించి మాట్లాడింపు చేసి ఆ యొక్క శక్తి బలాన్ని కలగాల్సిన ఆ యొక్క దేవుని యొక్క అమృత వాక్యాన్ని ప్రత్యక్షతను చూపించి ఈ జీవజలాన్ని పొందుకోమని చెప్తున్నాడు. ఒకసారి దేవుడు వాక్యం చదవండి. ఎంతగా గొప్ప దేవుడు, ఎంతగా మాట్లాడాడు, ఎంతగా అర్థమయ్యే విధంగా మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 4:21 చదవండి. అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, చూసారా? ఆ కాలం అందు పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. అవును కదా, అది కదా, చూసావా? మీరు మీకు తెలియని దానిని ఆరాధించారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించాము. రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది. అయితే యథార్థంగా ఆరాధించువాడు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చున్నది.
అది ఇప్పుడు వచ్చే ఉన్నది. ఆమేన్. తను ఆరాధించేవారు అటువారే కావాలని తండ్రి కోరుకుంటున్నాడు. ఆమేన్. చూసారండి ఎంత సూక్ష్మంలో. ఆ రోజుల్లో కూడా ఇలాగే మళ్ళాగా ఆలోచించేవాళ్ళు. ఆ రోజుల్లో కూడా మళ్ళాగానే వేసారిపోయి విసిగిపోయి ఈ లోక విధానంలో మునిగిపోయి ఈ లోక ఆచారాలు అయితే తెలుసు, ఈ లోక పద్ధతులు అయితే తెలుసు, అయినా సరే వాళ్ళు కూడా ఎలా మాట్లాడి సాక్షాత్తు రక్షకుడు మెస్సయ్య వాళ్ళు ఎదురు చూస్తున్న వ్యక్తి ఎదురుగుండా ఉన్నా గానీ గుర్తించలేకపోయి మామూలు మనిషి అనుకుంటుంది. మనతోటి మనిషే కదా, మనిషివే కదా అనుకుంటున్నాం. అయితే దేవుని యొక్క ప్రత్యక్షత జీవజల నది దేవుని యొక్క కుమారుడే సాక్షాత్ వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి ఆ యొక్క పూర్వకాలంలో ఆశ పెట్టుకొని ఆరాధించుకొని ప్రేమించేయాలనుకున్నటువంటి ఆ యొక్క దేవదేవుడే ఆ యొక్క అదృష్ట సమయంలో ఆ యొక్క గొప్ప గడియలో ఆ దేవుడే ముందొచ్చున్నాడు అనేది తెలుసుకుంటానికి ఏమైపోయింది. ఈ విధానంలో ఉన్నాం కదండి. ఇప్పుడు మామూలు బట్టలు వేసుకుని మనం ఉన్నాం అనుకుంటే రోజువారీ పని చేసుకునే వాళ్ళం కిందే మనం ఉంటాం కదా. అయితే ఒక సూటు బూటు లేకపోతే ఒక మంచి పట్టు చీర ఒక మంచి అలంకారం వేసుకొని వెళ్తున్నారు అనుకో, ఏమనుకుంటారు వాళ్ళని చూసి, ఇవేదో ఫంక్షన్కి వెళ్తుందా లేకపోతే ఏదో పెళ్లికి వెళ్తుందా అనేటువంటి విధానంలోనే కదా మనుషులు ఈ లోకంగా ఆలోచించారు. ఈ లోక విధానంలోనే ఇన్ని చూపులు, ఇన్ని విధానాలు, ఇన్ని ఘట్టాలు ఉన్నప్పుడు మరి దేవుని విధానం, దేవుని మార్గాన్ని ఆలోచించిన విధంగా, దేవుని యొక్క దర్శన భాగ్యపు వాక్యాన్ని తినని విధానంగా మనం ఉన్నప్పుడు ఆమె ఏం చేస్తుంది? మామూలు జీవిత విధానంలోనే మామూలు కలుతున్న మామూలు విధానపు ఆలోచనలోనే నిమగ్నం అయిపోయింది. కాబట్టి అసలు ముద్ర అలాగా ఉన్నది. కాబట్టి ఏముంటుంది? పూర్వకాలంలో ఆచార్యాలు జ్ఞాపం చేసుకుంటుంది. పూర్వకాలంలో దేవుడు ఉన్నాడు, అక్కడికి వెళ్తే దొరుకుతాడు అనుకుంటుంది తప్ప ఎదురుగుండా ఉన్నవాడిని దేవుణ్ణి తెలుసుకునే విధానపు శక్తి, బలము, జీవము, ఆ యొక్క దేవుని యొక్క ఆ యొక్క ఆకర్షణ, అద్భుత శక్తిని చూసే భాగ్యం తెలియలేదు. ఈ రోజుల్లో కూడా మనం అంతే కదా. ఈ రోజుల్లో మనం కూడా అంతే. ఈ యొక్క మన దినచర్య, మన విధానాల్లో మనం వెళ్ళిపోతూ ఉంటాం తప్ప సర్వశక్తి యొక్క జీవపు మాటని, దేవుని యొక్క మాటని పట్టుకోవాలని ఈ ఆత్మ ఏం చేస్తుంది? ఒకవేళ అంతరాత్మ ఘోషిస్తున్నా సరే దేవుడి విధానంలో ఈ శరీర బలం ఎక్కువ కదండి, ఈ లోక బలం ఎక్కువ కదండి, ఈ లోక మట్టి బలం ఎక్కువ కదా. ఏం చేస్తుంది? తోసుకుని పోతేనే ముందుకు పోతూనే ఉంటుంది. దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క మాటని ఎదురు రాబోయే ప్రమాదాన్ని గమనించనివ్వదు. అయితే ఆ రోజుల్లో కూడా దేవుడు ఇంకా అదృష్ట భాగ్యానికి ఆ స్త్రీకి ఎదురుబడి, అమ్మా కాలం వచ్చే ఉన్నదమ్మా, వస్తుంది కాదు వచ్చే ఉన్నదమ్మా, అది వచ్చే ఉన్నది కాబట్టి మీరు గుర్తెరగండి, మీరు అక్కడికి వెళ్ళి ఆరాధించారు, అది మీ వల్ల కాదని ఎంత భవిష్యత్తు వర్తమానాన్ని అన్ని చెప్తున్నాడు ఆయన. భవిష్యత్తు వర్తమానాన్ని చెప్తున్నాడు. అంటే మీకు దేవుడు కావాలని కోరుకుంటాడు, కానీ ఎదురొచ్చే ప్రమాదాన్ని బట్టి మీరు ఆరాధించలేరు అని కూడా ఎంతగానో సూక్ష్మంగా తెలియపరుస్తున్నాడు ఆమెకి. అయితే ఆమె ఎంతగానో మాటల యొక్క జీవాన్ని గొప్పగా అమృతంగా తీసుకుంది కాబట్టి తను రక్షించుకుంది, తన ఇంటి వారు రక్షించబడ్డారు. ఆమెను చూసినటువంటి ఆ ఊరు కూడా ఏమైంది? దేవుని నిత్య మార్గంలోనికి నువ్వు చెప్పిన దానికంటే ఎక్కువగా మేము తెలుసుకున్నాం అన్నటువంటి ఆ యొక్క జీవపు విత్తనం పడింది. కాబట్టి ఎంతగానో సమరయులు, ఎంతగానో దేవునికి దాసులు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలోకి వచ్చి ఆయన కలిగి ఉండడానికి అమృత భాగ్యం దొరికింది. అయితే ఈ రోజుల్లో కూడా మనం ఎంతగానో ఈ లోక విధానంలో కూడా మనం ఈ లోక విధానాన్ని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా కూడా సత్య సువార్తని మనం గౌరవించిన, లక్ష్య పెట్టని, మనసు పెట్టని, ఆ యొక్క గౌరవంగా ఆయన అందుకోపోవటం బట్టి మనం ఎంతో కోల్పోతాం, నష్టపోతాం. అయితే వద్దు, ఈ విధమైనది వద్దు. ఎదురు ఎంతగానో ప్రమాదకరమైనది ఉంది. ఇంకా మన ఆత్మ పోయిందంటే ఇంకా అంతకంటే నరక ప్రమాదం ఉంది. కాబట్టి నరకంలో పడదురుగల శక్తి గల దేవునికి మనం భయపడి ఆయన మాటను, ఆయన రక్షణలోనికి, ఆయన విధానంలోనికి వచ్చి మారు మనసు అంటే ఏంటో తెలుసుకుని దేవుని మార్గాన్ని కలిగి ఆరాధించవలసింది ఎక్కడ, ఏంటి, దేవుని పొందుకోవాలని ఆ యొక్క జీవపు వాక్యంలోకి వెళ్ళి మనం ఆలోచించి ఆయన పొందుకుని, ఆయన పట్టుకుని, ఆయన కలిగి ఉంటే ఆయన దొరుకుతాడు, ఆయన పొందుకుంటాం. ఆయన రక్షణ మార్గంలో రావడానికే మనిషి కుమారుడు అపవాది క్రియలను లయపరచుటకే మనిషి దేవుని కుమారుడుగా జన్మించి మన కోసం వచ్చి మనతో మాట్లాడి ఈ జీవజలపు వాక్కును మనకు అందిస్తున్నాడు. అయితే మనం ఏం చేస్తామంటే ఈ యొక్క దేవుని వాక్యాన్ని కలిగి ఉన్న ఈ శాస్త్రుల పరిచయాలు కూడా ఏమని అంటున్నారంటే, అంతగా యోహాను గారు అంతకు ముందు ఆయన ప్రవక్తగా ఆ యొక్క యాజక సమూహంలో నుంచి వచ్చినటువంటి ఆ యాజకుడు కుమారుడు జక్కయ్య గారిలో నుంచి వచ్చిన ఈ యోహాను గారిని చూసి వీళ్ళు ఏమన్నారంటే, మన చర్చిలో పనిచేసేవాడేరా ఇతను, అసలు ఆ కొడుకే యోహాను గారు అనుకునే విధానంగా ఆ యొక్క పెద్దలు, ఆ యొక్క పరిశీలన శాస్త్రులు ఎంతగానో ఆలోచించి ఎంతగానో నడుచుకుంటూ పోతున్నారు. దేవుని యొక్క దేవుని యొక్క మార్గాన్ని తెలియపరిచే వ్యక్తిని ఎంతగానో
చులకన చేసి దేవుని చిత్తంలోనికి రాకుండా వాళ్ళ మార్గాన్ని వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతూ, మళ్ళీ ఒక్కసారి దేవుడు ఆ యొక్క దేవదేవుడే సాక్షాత్ ఎదురుపడినప్పుడు కూడా ఏమంటున్నారు? ఒకసారి దేవుడు వాక్యాన్ని చదవండి. లోక సువార్త 20:4 చదవండి ఒకసారి. దేవుడిని ఎలాగ ఎదురు సమాధానం చెప్తున్నారు. యోహాను ఇచ్చిన బాప్తిస్మం అవును పరలోకం నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా అని వారిని అడుగగా వారు మనము పరలోకం నుండి కలిగిన అలాగైతే మీరెందుకని నమ్మలేదని ఆయన అడుగుతారు. కలిగిన ప్రజలందరూ మనలను రాళ్లతో కొట్టుదు. ఏలయనగా యోహాను ప్రవక్త అని అందరూ రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని అది ఎక్కడి నుండి కలిగినదో మాకు తెలియదని ఆయన ప్రారంభించి, అందుకు యేసు ఏ అధికారం వల్ల ఈ కార్యములు చేస్తున్నానో నేను మీతో చెప్పనని వారితో అనెను. చూసారండి ఎంత తెలివిగా ఈ లోక జనులు ఈ లోక విధానంలో ఈ యొక్క సాతాన తాత్పర్యంతో నింపబడిపోయి దాని యొక్క మట్టి విధానంలో కొట్టుకుపోతున్న వాళ్ళు కూడా ఎంతగా అంటున్నారు. యోహాను అంతగా దేవుని యొక్క మాటను కలిగి ఉండి దేవుని యొక్క అగ్నిలో కొలిములు తీపడిన అగ్ని లాంటి అతని యొక్క విధానపులో నుంచి వచ్చినటువంటి ఆయన కూడా ఏమంటున్నారు? వీళ్ళు ఎంతగా అనుమానిస్తున్నారు. అయితే సామాన్యులైతే ఎంత సుంకరులు మామూలు సామాన్య పేదవారైతే ఎంతగానో దేవుడి మాటని సంతోషించి ఆయన్ని అంగీకరించి ఆ యొక్క శాంతి సమాధానాన్ని దేవుని యొక్క మాటని హృదయంలో ముద్రించుకుని ఆయన చేత రక్షణ పొంది నిజంగా దేవుడు ఉన్నాడు, అమ్మో దేవుడు కలిగి ఉండాలా అని ఆయన నిత్య మార్గంలోకి వచ్చి రక్షించబడ్డారు. అయితే ఎంతగానో ఈ లోకాన్ని పోగేసి ఈ లోక మార్గంలో ఈ లోక విధానంలో వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు? సందేహిస్తూ అనుమానిస్తూ యేసుక్రీస్తు ప్రభువునే ప్రశ్నిస్తున్నారు. ఆయన ఇచ్చిన యోహాను ఎవరిచ్చిన బాప్తీసం పరలోకం నుంచి వచ్చిందా భూమి నుంచి వచ్చిందా అని అడుగుతున్నారు. అయితే ఇంతగా దైవ సువార్త చెప్పబడుతున్నటువంటి ఆ స్త్రీ అన్న దేవుని విశ్వాసం నుంచి దేవుని మార్గంలోకి వచ్చి దేవుని నమ్ముకుంది. అయితే దేవుని యొక్క దేవాలయానికి వెళ్ళి ఆ కొండ మీద ఉన్న యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళి అక్కడ ఆరాధించాలని అనుకున్నటువంటి ఈమె అక్కడ ఉన్న యొక్క శాస్త్రుల పరిశీలి ఎలాంటి శుభంలో ఉన్నారో చూడండి. కిందన్న వీళ్ళన్నా కొంచెం దేవుని యొక్క మార్గానికి దేవుని మాటకి లోబడ్డారు, కానీ అక్కడ ఆరాధిస్తున్న వాళ్ళ యొక్క విధానం ఎలాగుంది. అయితే దేవుడు భవిష్యత్తుకి ఎరుగున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి ఆరాధించడానికి కుదరదమ్మా అని చెప్పేసి ఎంతగానో దేవుని యొక్క సత్య మార్గపు జీవపు విత్తనాన్ని వేసి ఫలింపు దయచేయడానికి ఆయన యుద్ధకు రండి, ఆయన మార్గంలోనికి వస్తే ఆయన ఇచ్చే జీవజలం తాగితే నువ్వెప్పుడు ఇంక దప్పికొను అక్కడికి వెళ్ళవని చెప్పాడు. అయితే అక్కడున్న వారి పరిస్థితి చూడండి ఎట్లా ఉన్నదో దేవుని యొక్క విధానంలో. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎంతగానో నువ్వు ఈ యొక్క సామాన్యులతో అందరితో కలిసి ఉంటున్నావు, అయితే నీకు ఇంత దేవుని విధానంలో ఇంత అద్భుతం చేస్తారు, నీకు ఎక్కడి నుంచి వచ్చింది శక్తి అని అడుగుతున్నారు. అయితే మీ ముందే ప్రత్యక్షత కలిగినటువంటి యోహాను గారు బాప్తీసం ఇస్తుంటే అది పరలోకం నుంచి వచ్చిందా భూమిలో ఇక్కడి నుంచి కలిగిందా అనేది మీరు చెప్పండి అని చెప్పేసి దేవుడే సాక్షాత్తు ఆ యొక్క ప్రశ్న వేసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారో చూసారండి. ఎంత విధానంగా లోకంలో ముద్రించబడి లోకం భయంకరంతో కరుడుగట్టినటువంటి విధాన మార్గంలో ఆలోచనలో నడుచుకుంటూ పోతున్నటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే అన్ని తెలుసు, మళ్ళీ నరకం తెలుసు, దేవుని యొక్క జీవపు మార్గపు పరలోకం తెలుసు, అన్ని తెలిసి ఉండినా వాళ్ళ యొక్క అధికారం ఆ యొక్క అపవాది చీకటి అధికారం ఏం చేస్తుందంటే దాని ఉచ్చుల నుంచి బయటకు రానిది కాబట్టి దాని ప్రశ్నలు అడగమని ఆ నోరుని బ్రతికిని అంతా వాడుకుంటది కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు? ఆ మనుషుల వరకు కలిగిందంటే మనుషులు కొట్టేస్తారు. అయితే దేవుని వరకు కలిగింది ఏంటంటే మరి ఎందుకు నమ్మకలేదు నేను అడుగుతారని ఇంత ప్రశ్నలకి జవాబు తెలిసిండి కూడా దేవుని మార్గంలోకి రాకుండా దేవుణ్ణి ఎదురు ప్రశ్న వేస్తూ ఎంతగానో తెలివితేటలుగా ఉంటున్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళేం సాధించలేకపోయారు. అయితే ఎంతగా దీని లేనటువంటి ఈమె మాత్రం దేవుని యొక్క జీవజలాన్ని పొందుకుంది, దేవుని యొక్క జీవపు వాక్యాన్ని పొందుకుంది. అయితే యేసయ్య ఏమంటున్నాడు? ఏ అధికారం వల్ల మరి ఈ విధమైనటువంటి పరలోకంలోంచి కలిగినటువంటి దేవుని యొక్క మార్గాన్ని దేవుని చిత్తంలోనికి రాకుండా మీరు ఇంత ఇదిగా ఉన్నప్పుడు ఏ అధికారం వల్ల నేను చేస్తున్నాను కూడా మరొకసారి నేను మీకు చెప్పను అనేసాడు ఆయన. అలాగే ఈ రోజుల్లో కూడా దేవుని వాక్యం వినపడుతున్నప్పుడు మన యొక్క చెవి ఈ చెవితో విని ఈ చెవితో మన హృదయంలోంచి దులిపేసుకుని వెళ్ళిపోతూ ఏ విధం చేతనైనా మనం బ్రతికేస్తున్నాంలే అని అనుకున్నాం అనుకోండి, ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో రక్షించే నాదుడు ఉండడు.
అయితే అది ఎంతగానో ఆ యొక్క గొర్రెపిల్ల ఉగ్రత నుంచి తప్పించబడే బ్రతిక అనేది ఉండదన్నమాట. రక్షించే నాదుడు అనేది ఉండదన్నమాట. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు, ఆ యొక్క కాలాలు ఆ యొక్క విధానాలు ఎంత ఘోరంగా ఉండదు. భూమి పుట్టినప్పుడు కానీ నుంచి ఇప్పటి వరకు నేను కూడా చూడలేదు. కాబట్టి అది ఎంత ప్రమాదంగా ఉంటుంది. అయితే మీరు ఎవరైనా దేవుని వాక్యాన్ని కలిగి ఉండి వినకుండా ఉండి అట్టి ప్రమాదంలో నాశనం అయిపోతారేమో, కాకుండా దేవుని యొక్క సత్యవాక్యాన్ని విని ఆయన జీవ మార్గంలోనికి రండని ఎంతగానో భవిష్యత్తును ఆయన ఎంతగానో చూసినటువంటి దేవదేవుడు పరము నుండి దిగొచ్చి మన కోసం ఈ యొక్క జీవవాక్యాన్ని అందిస్తూ ఈ జీవజల మార్గాన్ని తెలుపుతూ ఆయన కలిగి ఉండాలి, ఆయన మార్గంలోకి రమ్మనేటువంటి ఎంత ప్రేమ కలిగి చెప్తున్నటువంటి ఈయన మాటను మనం అంగీకరించుంటే ఈ యొక్క స్త్రీలాగా మనం ఎంతగానో ఆయన యొక్క జీవవాక్యాన్ని పొందుకొని ఆ జీవజల నదిని పొందుకొని మనం ఆయనలో జీవించబడి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన పాదాల యొద్దకు వచ్చి మారు మనసు పొందితే పరలోక రాజ్యం సమీపంగా ఉంది. కాబట్టి ఆ యొక్క తండ్రి పాదాల రాజ్యంలోనికి వెళ్తానికి మనకి భాగ్యం దొరుకుతుందండి. అయితే ఎంత గొప్పగా బ్రతికినా, ఎంత గొప్ప వాళ్ళు దేవుని మందిరంలో ఉన్నవాళ్ళైనా, దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా దేవుని మార్గాన్ని తెలుసుకోకుండా ఉన్నవాళ్ళు, దేవుణ్ణి ఎదురు సమాధాన ప్రశ్నలతో ఆలోచనలతో బ్రతికేవాళ్ళు వాళ్ళు ఏమయ్యారు, ఆ దేవాలయంలోనే దేవుని శక్తిని పొందుకోలేరు. ఎదుర్కొన్న సాక్షాత్ క్రీస్తు ప్రభు వారున్న వీళ్ళు పొందుకోకుండా నాశనం అయిపోయారనమాట. తెర చిరిగిపోయింది, బద్దలైపోయింది అనమాట భూమి. వీళ్ళు ఏమైపోయారు, అపవాద పనులు చేసి అపవాద విధానాల మార్గంలోకి వెళ్ళి అట్టి శిక్షలను అట్టి దరిద్రంలోనికి వెళ్లకుండా ఈ నూతన సంవత్సరంలో మనం దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన సత్య మార్గాన్ని తెలుసుకుని ఆయన జీవ మార్గంలోకి వచ్చి ఆయన యందు కలిగి ఉండి ఆయన పొందుకుని ఆ మహారక్షకుడు మాట్లాడుతున్నప్పుడే మనం ఆయన వైపు తిరిగి మన హృదయం ఇచ్చి మారు మనసు నుండి ఆయన కలిగి ఉండి ఆయన నిత్య మార్గంలోకి వస్తే పరలోక రాజ్యం సమీపించింది. కాబట్టి నమ్మి రక్షణ పొందినవాడు రక్షించబడతాడు. కాబట్టి ఇట్టి రక్షణ సువార్తను మన దేవుని యొక్క సత్యవాక్యాన్ని అంది ఎంతో నెమ్మదిని ఆయన చేత మనం పొందుకుని మన యొక్క విధానం మారిపోయి మన యొక్క పరిస్థితిలో ఆయన యొక్క శక్తిని మనలోకి వస్తే మన పరిస్థితి మారిపోయి ఎంతో జీవంగా ఉండి నెమ్మది కలిగింది. ఆయన పాదాలు, ఆయన వాక్యమే బలము, ఆయనే మనకు శక్తి బలమై ఉన్నా. కాబట్టి అట్టి శక్తి బలగల దేవుణ్ణి మనం కలిగి ఉండి ఆయన మాట పొందుకుని సహాయం చేస్తూ చేయిస్తానని వచ్చిన రక్షకుడిని మనం గౌరవించి మన హృదయంలో ముద్రించుకుంటే మనం ఎంతో అదృష్టవంతులై దేవుని కలిగి ఉండి నిత్య భాగ్యులకు మనం వెళ్తామండి. ఆమె.